V1 స్పీడ్ న్యూస్. ఎన్నికల దృష్ట్యా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రధాన రహదారులపై కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఏసీపీ శ్రీనివాస్ మరియు పోలీస్ సిబ్బంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈరోజు లోకల్ పోలీస్ అండ్ సిఆర్పి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా నుంచి గంజ్, పోస్ట్ ఆఫీస్, బీటీ నగర్, ఉద్మీర్ గల్లీ, బూరుడ్ గల్లీ, తర్వాత ఈ సమస్యాత్మక ప్రాంతాలంతా కూడా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. సో కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న భారతీయ జనతా పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంతా డిమాండ్ చేసింది. సోమవారం బోధన్ పట్టణంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. సందర్భంగా డివిజన్ కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈరోజు దేశంలో ఈ ఎన్నికల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా అప్రజాస్వామికంగా ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రజలకు అందరూ సోదరాభావంతో ఉన్నటువంటి మన రాజ్యాంగానికి భిన్నంగా భారత రాజ్యాంగం ఏదైతే దేశంలో ఉన్నటువంటి అందరూ సమానులే అని, ప్రజలంతా సమానమే అని, అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి భిన్నంగా ఇది కొందరిదే అనేటటువంటి భావనతోని ఈ దేశంలో మైనార్టీలు, క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ వీరు ఉండేటటువంటి అవకాశం లేదని చెప్పి వాళ్ళకు రిజర్వేషన్లని ఎత్తివేస్తా అని చెప్పి ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా మోడీ మాటలు ఉన్నాయి. అందుకని ఇది చాలా అత్యంత దారుణమైనటువంటిది, మన ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేటటువంటిది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఆదివారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాలెం వద్దకు రాగానే బస్సు ఇంజన్లో మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ బస్సును సైడ్కు ఆపాడు. ప్రయాణికులను బస్సు నుంచి కిందికి దింపాడు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. గత కొద్ది రోజుల క్రితం సాలూర గ్రామానికి చెందిన ప్రజా నాయకుడైనటువంటి బుద్ధి రాజేశ్వర్ స్వర్గస్థులయ్యారు. అయితే ఈ రోజు ఆయన స్వగృహానికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వచ్చి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఆయనతో పాటు కమ్మ సంఘం ప్రెసిడెంట్ భాగిరెడ్డి శివనారాయణ, ఆజాద్ కిషోర్రావు, బాలస్వామి, కొడాలి రవి, నరసయ్య, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల్ని కాదు, మా అందరికీ ఒక విధంగా రాజకీయ పార్టీలకి అతీతంగా బుద్ధరాజేశ్వరి యొక్క ఇలా హార్ట్ అటాక్తో పోవడం అనేది జీర్ణించుకోలేనటువంటి విషయం. మొదటి నుంచి కూడా బుద్ధరాజేశ్వరు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీయే కాకుండా వ్యక్తిగతంగా కూడా మా అందరికి కూడా ఎంతో దగ్గరగా ఉండి అభిమానంగా ఉండి బోధనలో, ప్రత్యేకంగా సాలూరులో గ్రామ సమస్యలతో కానీ, మండల సమస్యల్లో కానీ ప్రతి దాంట్లో ముందుండి పోరాటం చేసి, లేకపోతే మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి, డిమాండ్ చేసి చాలా విషయాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీలో అధ్యక్షుడిగా కానీ, మళ్ళీ తర్వాత పార్టీల్లో మారినా, మరో పార్టీకి వెళ్ళినా ఎప్పుడు కూడా జాస్ అంతా కూడా ఈ డెవలప్మెంటే ఉండేది. మా అందరితో కూడా అదే లైన్లో ఉండేవాడు. లిఫ్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి, సాలూరు లిఫ్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి నిజంగా కూడా అది రాయేశ్వరు గ్రామ పెద్దలందరి ప్రోత్సాహంతోనే జరిగిందనేది నేను అనుకుంటాను. ఆ రోజున్న పరిస్థితుల్లో హైడ్రాలిక్ క్లియరెన్స్ అని, మంజిరా మీద బ్యాక్ వాటర్ అని ఎన్నో అభ్యంతరాలు పెట్టినా కూడా ఆ పట్టుదలతోటి మా అందరితో బలవంతంగా
ఆ కార్యక్రమం అంతా ఫౌండేషన్లు వేసి తర్వాత అయినా కూడా పర్మిషన్లు తీసుకొచ్చి కార్యక్రమం సాధించుకోవడంలో రాజేశ్వర్ పాత్ర ఎవరు మర్చిపోలేరు. అలానే గ్రామ డెవలప్మెంట్ విషయంలో కూడా మర్చిపోలేరు. ఆఖరిలో కూడా మరి సత్యమణిని కూడా ఎంపీపీ చేసి పార్టీ పరంగా ప్రజాసేవలో చివరి వరకు ఉండి ఆఖరిలో కూడా మేమందరం కూడా తెలుగుదేశంలో మన ప్రత్యేకంగా టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కూడా రావాలని కోరినప్పుడు సో రాజకీయంగా ఒక దాంట్లో ఉన్నాను, ఇప్పుడు కాదులే అనేటువంటి మాట చెప్పాడు. శంషాబాద్ ఎయిర్పోర్టు రన్వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటు ఒక బోర్ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాలో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అదే చిరుత రన్వేపైకి వచ్చిందని జిల్లా అటవీ శాఖ అధికారి విజయానంద్ తెలిపారు. ఏపీలో మే 1 నుంచి బ్యాంకు ఖాతాల్లోనికి పెన్షన్ల పంపిణీ ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని సర్కార్ నిర్ణయించింది. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఉపాధి హామీ బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మెగావతి సరిదాస్ మాట్లాడుతూ పెద్దలు మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు రెంచల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొబిన్ ఆదేశాల మేరకు ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దశల వారీగా నిర్వీర్యం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మికులు ఉపాధి హామీ కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మెగావత్ సరిదాస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. గాంధీ భవన్లో నిర్వహించిన కురుమ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, కురుమ సంఘం నాయకులు తదితరులు. యోగి ప్రభుత్వం వచ్చాక అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. ఇంతకుముందు గోరక్ష పేరుతో నిస్సహాయుడైన వ్యక్తిని పట్టుకుని హింసించడం గత 10 ఏళ్లుగా చూశాం. వీళ్ళు కేవలం మతోన్మాదమే కాదు, కోలోన్మాదం కూడా చూపించడం మొదలు పెట్టారు. దేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ దేశంలోని పలు ప్రధాన ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారం ఉదయం రాజస్థాన్లోని జైపూర్, మహారాష్ట్రలోని నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మూడాలు ఆషాఢం కారణంగా వచ్చే 3 మాసాలు ముహూర్తాలు లేవంటున్న వేద పండితులు. పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం కుదరదని వెల్లడి. చిరు వ్యాపారుల ఉపాధికి గండి, తగ్గనున్న పెళ్లిళ్ల షాపింగ్ సేల్స్. Hey there. Subscribe to my channel. And also press this bell icon.